నమస్కారం. మహాభారతంలో అత్యంత తెలివైన, అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన పాత్ర శకుని. లోకమతన్ని ఒక కపటిగా, మాయాజూదరిగా చూస్తుంది. కాని శకుని ఎందుకు అలా మారాడు? గాంధార దేశపు యువరాజు హస్తినాపుర సామ్రాజ్యానికి శత్రువుగా ఎలా మారాడు? తన తండ్రి మరియు 99 మంది అన్నదమ్ములు కళ్లముందే ఆకలితో చనిపోతుంటే శకుని అనుభవించిన నరకం ఏమిటి? ఈ వీడియోలో శకుని జీవితంలోని తెలియని కోణాలను, అతని భయంకరమైన ప్రతీకార గాథను వివరంగా తెలుసుకుందాం. వీడియోలోని ముఖ్యాంశాలు: గాంధార రాజ్యానికి జరిగిన అవమానం, జైలులో ఆకలి చావులు, శకుని ఎలా బతికాడు, తండ్రి ఎముకలతో చేసిన మాయా పాచికల రహస్యం, దుర్యోధనుడిని తప్పుదారి పట్టించిన మేనమామ కుతంత్రాలు, కురుక్షేత్ర యుద్ధం వెనుక శకుని అసలు ప్లాన్. 1. పరిచయం. పగతో రగిలిన గాంధార జ్యోతి. మహాభారతం అనగానే మనకు ధర్మరాజు నీతి, భీముడి బలం, అర్జునుడి బాణం గుర్తుకొస్తాయి. కాని వీటన్నిటినీ శాసించిన ఒక వికృతమైన నవ్వు, ఒక కుంటి కాలు వేసిన అడుగుల శబ్దం మనకు వినిపిస్తుంది. అతనే శకుని. లోకమతన్ని ఒక కపటిగా, మాయాజూదరిగా ముద్రవేసింది. కాని ఒక మనిషి పుట్టుకతోనే విలనవ్వడు. శకునిని ఆ స్థితికి తీసుకెళ్లిన పరిస్థితులు ఏమిటి? తన కళ్ల ముందే తన వంశమంతా అంతమైపోతుంటే చూసిన ఒక కొడుకు ఆవేదన ఏమిటి? ఈరోజు మనం శకునిలోని ఆ భయంకరమైన ప్రతీకార కోణాన్ని చూడబోతున్నాం. 2. గాంధార రాజ్యంలో విషాద బీజం. తెల్లవారుజాము 3 గంటల నుండి ఉదయం 8 గంటల నిమిషాలు. గాంధార దేశం, నేటి కాందహార్, చాలా అందమైన మరియు సంపన్నమైన రాజ్యం. అక్కడ సుబలుడు అనే రాజుకు 100 మంది కుమారులు, ఒకే ఒక ముద్దుల కుమార్తె గాంధారి. గాంధారి జాతకంలో ఒక దోషం ఉందని, ఆమెను పెళ్లి చేసుకున్న మొదటి వ్యక్తి చనిపోతాడని తెలిసి శాంతి కోసం ఆమెకు ఒక మేకతో వివాహం చేస్తారు. ఆ తరువాత ఆ మేకను చంపి దోష నివారణ చేస్తారు. కాలక్రమేణా హస్తినాపుర పితామహుడు భీష్ముడు ధృతరాష్ట్రుడి కోసం గాంధారిని అడుగుతాడు. భీష్ముడి బల పరాక్రమాలకు భయపడి సుబలుడు అంగీకరిస్తాడు. కాని పెళ్లి తర్వాత గాంధారికి ఒక మేకతో పెళ్లి జరిగిందనే విషయం భీష్ముడికి తెలుస్తుంది. తన వంశానికి అపచారం జరిగిందని భావించిన భీష్ముడు గాంధార రాజకుటుంబాన్ని బంధిస్తాడు. 3. కారాగార నరకం. ఒక పిడికెడు గింజల కథ. జైలులో సుబలుడు మరియు అతని 100 మంది కుమారులను పడేస్తారు. వారికి రోజుకు ఒక్క పిడికెడు గింజలు మాత్రమే ఆహారంగా ఇచ్చేవారు. అంటే రోజుకు ఒకరికి ఒక్క గింజ కూడా సరిగ్గా రాదు. మనమందరం ఆకలితో చనిపోవడం ఖాయం. కాని మనలో ఒక్కడైనా బతికి ఈ కురువంశాన్ని నాశనం చేయాలి అని సుబలుడు నిర్ణయిస్తాడు. అందరూ కలిసి తమ గింజలను తెలివైనవాడైన శకునికి ఇస్తారు. తన అన్నదమ్ములు ఆకలితో అలమటించి చనిపోతుంటే వారి భాగాన్ని తినిబతికిన శకుని మానసిక స్థితిని ఒక్కసారి ఊహించండి. తన తండ్రి సుబలుడు చనిపోయే ముందు శకుని కాలు విరగ్గొట్టి, ఈ నొప్పి నీకు ప్రతీకారాన్ని గుర్తు చేయాలి అని చెబుతాడు. ఆ క్షణమే శకునిలో మానవత్వం చనిపోయింది, కేవలం పగ మాత్రమే మిగిలింది. 4. మాయా పాచికల వెనుక ఉన్న ఆత్మల శక్తి. సుబలుడు చనిపోయే ముందు శకునికి మరో వరమిస్తాడు. నా ఎముకలతో పాచికలు చేయి, అవి నీ మాట వింటాయి అని చెబుతాడు. ఈ పాచికల వెనుక ఒక గూఢమైన అర్థం ఉంది. అవి కేవలం ఎముకలు కావు, ఆకలితో చనిపోయిన గాంధార రాజకుటుంబం యొక్క ఆక్రందనలు. శకుని ఆ పాచికలను విసిరిన ప్రతిసారీ ఒక సామ్రాజ్యం కూలిపోవడానికి సిద్ధమవుతుంది. హస్తినాపురానికి విడుదలైన తర్వాత శకుని తన పగను లోపల దాచుకుని ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి నమ్మకస్తుడిగా నటించడం మొదలుపెట్టాడు. తన సోదరి గాంధారి కళ్లకు గంతలు కట్టుకుని చీకటిలో బతుకుతుంటే ఆ కురువంశమంతా చీకటిలో కలిసిపోవాలని అతను శపథం చేస్తాడు. 5. కురువంశ వినాశనానికి వ్యూహరచన. సాయంత్రం 6 గంటల నుండి 2:40 శకుని నేరుగా యుద్ధం చేయలేదు. అతను మైండ్ గేమ్ ఆడాడు. దుర్యోధనుడి మనసులో చిన్నప్పటి నుండే పాండవులపై ద్వేషాన్ని నూరిపోశాడు. లక్క ఇల్లు దహనం ప్లాన్ వెనుక శకుని బుద్ధి ఉంది. పాండవులను చంపడం అతని లక్ష్యం కాదు. పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం జరగాలి. ఇరుపక్షాలు సర్వనాశనం కావాలి. మాయాజూదంలో ధర్మరాజును ఓడించి ద్రౌపదిని నిండు సభలో అవమానించేలా చేసి కురుక్షేత్ర యుద్ధానికి తిరుగులేని పునాది వేశాడు. భీష్ముడు, ద్రోణుడు వంటి మహాయోధులు కూడా శకుని పన్నాగాలను కనిపెట్టలేకపోయారు. 6. అంతిమ ఘట్టం. ప్రతీకారం తీరిన వేళ. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులంతా ఒక్కొక్కరుగా మరణిస్తుంటే, గాంధారి ఆక్రందనలు వింటుంటే శకుని లోపల సంతోషించాడు. 18వ రోజు సహదేవుడి చేతిలో శకుని మరణిస్తాడు. సహదేవుడు శకుని తల నరికే సమయంలో శకుని కళ్లలో భయం లేదు. అతని లక్ష్యం నెరవేరింది. కురువంశం యొక్క 100 మంది కుమారులు మట్టిలో కలిశారు.
హస్తినాపుర సింహాసనం శ్మశానంలా మారింది. తన తండ్రికి సోదరులకు ఇచ్చిన మాటను శకుని నెరవేర్చుకున్నాడు. 7. ముగింపు. శకుని ఒక పాఠం. మహాభారతం చివరలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, శకుని ఒక క్రూరమైన విలన్ మాత్రమే కాదు, ఒక దెబ్బతిన్న ఆత్మ. అన్యాయం జరిగినప్పుడు ప్రతిఘటించే మార్గం ధర్మబద్ధంగా లేకపోతే అది లోక వినాశనానికి డార్క్ డిస్క్రిప్షన్. పరిచయం. నమస్కారం. మహాభారతంలో అత్యంత తెలివైన, అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన పాత్ర శకుని. లోకమతన్ని ఒక కపటిగా, మాయాజూదరిగా చూస్తుంది. కాని శకుని ఎందుకు అలా మారాడో, గాంధార దేశపు యువరాజు హస్తినాపుర సామ్రాజ్యానికి శత్రువుగా ఎలా మారాడు, తన తండ్రి మరియు 99 మంది అన్నదమ్ములు కళ్లముందే ఆకలితో చనిపోతుంటే శకుని అనుభవించిన నరకం ఏమిటి? ఈ వీడియోలో శకుని జీవితంలోని తెలియని కోణాలను, అతని భయంకరమైన ప్రతీకార గాథను వివరంగా తెలుసుకుందాం. వీడియోలోని ముఖ్యాంశాలు: గాంధార రాజ్యానికి జరిగిన అవమానం, జైలులో ఆకలి చావులు, శకుని ఎలా బతికాడు, తండ్రి ఎముకలతో చేసిన మాయా పాచికల రహస్యం, దుర్యోధనుడిని తప్పుదారి పట్టించిన మేనమామ కుతంత్రాలు, కురుక్షేత్ర యుద్ధం వెనుక శకుని అసలు ప్లాన్.